శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 12వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ రోజు కార్యాలయంలో అధికారం పెరుగుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. ఆసక్తికి అనుగుణంగా పనిచేసేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ రోజు లాభదాయకమైన పరిస్థితులు కొనసాగుతాయి. ఏదైనా కావాలి అని అనుకుంటే అది పొందాలి అని పట్టుబట్టడం మంచిది కాదు. ఈ రాశి వారు ఈ రోజు తండ్రితో సంబంధాన్ని మరింత బలపరుచుకుంటారు. ఒకరి సమస్యలను ఒకరు పరిష్కరించుకునేటందుకై ప్రయత్నం చేస్తారు. ఈ రోజు ఈ రాశివారు తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేటందుకై మంచి రోజుగా ఉంది. అధిక శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు అనుకోని ధన లాభం కూడా ఉంటుంది. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. సుఖ సౌఖ్యాలను పొందుతారు. శుభవార్తలు వింటారు. అన్ని కార్యాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ఈ రాశి వారికి ఈరోజు మనసులో పాత సంబంధాల తాలూకా జ్ఞాపకాలు మెదులుతూ ఉంటాయి. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ప్రేమ విషయానికి సంబంధించి భావోద్వేగపరంగా నిర్ణయాలు తీసుకోవటం అంత సముచితం కాదు. వ్యాపార పరిస్థితులు క్షీణిస్తున్నట్లుగా అనిపిస్తే తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఉన్నవారు 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. బాధ్యతగా చేపట్టిన పనులను వాగ్దానం ప్రకారం సమయానికి పూర్తి చేసేటందుకై ప్రయత్నించాలి. అదేవిధంగా చెడు సాంగత్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే అటువంటి వారి వలన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా చట్టపరమైన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు శత్రువులపై విజయాన్ని సాధిస్తానని చెప్పవచ్చు. అయితే డబ్బును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు. వృషభ రాశి వారు ఈరోజు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే అవి తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు తమ వ్యాపార భాగస్వామి వలన మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగానే ఉంటుంది. అధిక ఖర్చులు మరియు సమయపాలన లేకపోవటం మిమ్మల్ని కొన్ని ఇబ్బందులలో పడవేస్తుంది. సానుకూల దృక్పథం ఉన్నవారితో సహవాసం చేయటం వలన ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం లాంటివి పెరుగుతాయి. కుటుంబం పట్ల ఈరోజు ఈ రాశివారు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కొత్త వ్యాపార పనులతో పాటు కొత్త పనులపై కూడా దృష్టిని కేంద్రీకరించాలి. దగ్గర బంధువులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారితో వివాదాల్లోకి దిగకండి. ఈరోజు మీ అధిక ధోరణిని కట్టపెడితే మంచిది. కొంత సౌమ్యంగా ఉండడం మిమ్మల్ని కొన్ని సమస్యల నుండి తప్పిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఈరోజు పని భారం ఎక్కువ అవుతుంది. త్వరలోనే ఉన్నత పదవిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబానికి సంబంధించి ఏవైనా చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోకండి. ఇలా చేయటం వలన మీ సంబంధాలు మరింత మాధుర్యంగా ఉంటాయి. మనోబలంతో అనుకున్నది ఈ రాశివారు ఈరోజు సాధిస్తారు. ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు తమ పనితీరుతో అందరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. మహిళలకు కూడా ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా అత్యంత ఫలదాయకమైన రోజుగా ఉంటుంది. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో కానీ పెద్దలతో కానీ మాట్లాడేటప్పుడు మాటలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. తెలిసిన వారితో మీరే వాదనకు దిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వ్యాపారస్తులు తమ భాగస్వామి వలన మోసపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులలో ఒకరితో గొడవలు జరిగే సందర్భాలు కూడా వస్తాయి. ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు శత్రువుల బాధలైతే ఉండవు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ప్రయాణాలకు శనివారం నాడు తూర్పు దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా కాస్త జీలకర్రను నోట్లో వేసుకుని ఆ తర్వాత బయలుదేరితే శుభ ఫలితాలను పొందవచ్చు. శనివారానికి గ్రహాధిపతి
శనీశ్వరుడు మరియు రాహువు. శనీశ్వరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహావిష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు శ్రీ హనుమాన్ చాలీసాను పఠించాలి. రాహు యొక్క అధిష్టాన దైవం దుర్గాదేవి మరియు సర్పదేవతలు. రాహు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గామాత ఆలయాలను రాహుకాలంలో సందర్శించాలి. శ్రీ దుర్గా సప్త శ్లోక స్తోత్రం, శ్రీ దుర్గా సూక్తం పఠించాలి. గ్రహబలం కొరకు శనివారం నాడు నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులను ధరించాలి. శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయవలసిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయాలి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, గోర్లు మరియు జుట్టు కత్తిరించడం లాంటివి చేయకూడదు. శనివారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభించడంతో పాటు తలపెట్టే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.